హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే రాబోయే 2026 ఐపీఎల్ సీజన్లో ఏ ఫ్రాంచైజీలు వాళ్ళ హెడ్ కోచ్లు మార్చొచ్చు అనేది ఈ వీడియోలో ఇచ్చే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2022 సీజన్లో ఎల్ఎస్జీ టీం ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. 2022-2023 ఫస్ట్ రెండు సీజన్స్లో ఆండ్రూ ఫ్లవర్ అయితే ఎల్ఎస్జీ టీంకి హెడ్ కోచ్ అయితే చేశాడు. తను చేసిన మొదటి రెండు సీజన్స్లో కూడా ఎల్ఎస్జీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అయితే జరిగింది. ఆ తర్వాత 2024-2025 ఈ రెండు సీజన్స్లో ఆస్ట్రేలియా టీం లెజెండరీ బ్యాట్స్మెన్ అయిన జస్టిన్ లంగర్ హెడ్ కోచ్గా అయితే చేస్తున్నాడు. మరి ఈ రెండు సీజన్స్లో కూడా ఎల్ఎస్జీ టీం కనీసం ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై కాలేకపోయింది. ఈ రెండు సీజన్స్లో కూడా పాయింట్ టేబుల్లో 7th ప్లేస్తో అయితే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అటు 2024లోను 2025లోను సేమ్ పొజిషన్. 2024 సీజన్లో ఎల్ఎస్జీ టీంలో జస్టిన్ లంగర్ జాయిన్ అయినప్పుడు తనకి 2 years కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు. మరి ఈ 2025 సీజన్ తర్వాత ఆ కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైరీ అయితే అవుతుంది. మరి దీన్ని ఎల్ఎస్జీ టీం మేనేజ్మెంట్ పొడిగించడానికి అయితే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించకపోవచ్చు. మెయిన్ దానికి జస్టిన్ లంగర్ ఫెయిల్యూరే కారణం. ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చేసరికి ప్లేయర్ సెలక్షన్ కూడా జస్టిన్ లంగర్ అయితే వెరీ పూర్గా అయితే ఉంది. అలాగే తన టాక్టిక్స్ కూడా అంతగా అయితే వర్కౌట్ అయితే అవ్వట్లేదు. అంతకుముందు ఎల్ఎస్జీ టీం సక్సెస్ఫుల్గా 2022-2023లో ప్లే ఆఫ్స్కి వెళ్ళిందంటే ఆ టైంలో ఆండ్రూ ఫ్లవర్ టీం నిండా ఆల్రౌండర్స్ని అయితే నింపేశాడు. అప్పుడు ఆ వ్యూహం అయితే చక్కగా అయితే వర్కౌట్ అయ్యింది. గతంలో ఇదే వ్యూహం సిఎస్కే టీం సక్సెస్ అయినప్పుడు కూడా వర్క్ అయినదే. ఈ సీజన్లో చూసుకుంటే ఎల్ఎస్జీ టీంలో ఫారినర్స్ ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఆల్ ఇండియన్ ప్లేయర్స్తో వెళ్ళటం వల్ల ఆ బౌలింగ్లో అయితే అంత వెరైటీ అయితే మిస్ అయ్యింది. మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా ఇంజురీ ప్రోన్ ప్లేయర్స్ అన్ని తెలుసు కూడా మరి వీళ్ళ మీదే నమ్మకంతో వీళ్ళని రిటైన్ చేసుకుని ఆక్షన్ టేబుల్ మీద సరైన ఫాస్ట్ బౌలర్స్ని అయితే కొనుక్కోలేకపోయారు. యాజ్ యూజువల్ ఐపీఎల్ ప్రారంభమయ్యాక మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా ఇంజురీస్తో దూరం అవడం ఆ టీంకి అయితే పెద్ద దెబ్బ అయితే వేసింది. కేఎల్ రాహుల్ లాంటి మంచి క్లాస్ ప్లేయర్ని మిస్ చేసుకోవడం, ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళాక సరైన కెప్టెన్ కొనుక్కోలేకపోవడం, రిషబ్ పంత్ కోసం మరీ టూ మచ్ అమౌంట్ని స్పెండ్ చేసేయడం, ఆక్షన్ టేబుల్ మీద చేసిన మిస్టేక్స్ వల్ల మరి ఈ సీజన్ మొత్తం ఓవర్గా టాప్ ఆర్డర్ మీద అయితే మాత్రం ఎల్ఎస్జీ టీం పూర్తిగా ఆధారపడడం అయితే జరిగింది. ఆ టాప్ 3 మిచెల్ మార్ష్, మార్క్రమ్, నికోలస్ పురం వీళ్ళ ముగ్గురు ఆడితేనే ఎల్ఎస్జీ టీం అయితే మ్యాచ్లు గెలిచే పరిస్థితి అయితే ఉండేది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా అయితే తేలిపోయింది. జట్టు కూర్పు అనేది సరిగా అయితే లేదు. లేటెస్ట్గా వస్తున్న ఒక అప్డేట్ ప్రకారం ఎల్ఎస్జీ టీం అయితే ఆల్రెడీ ఐపీఎల్లో గతంలో వేరే ఫ్రాంచైజీలను లీడ్ చేసిన అనుభవం ఉన్న ప్లేయర్స్ని తమ టీంలోకి తెచ్చుకోవాలని చూస్తుంది. దానిలో భాగంగా గతంలో ఆర్ఆర్ టీంని హెడ్ కోచ్గా లీడ్ చేసిన స్టేన్ బాండ్ని, అలాగే ముంబై టీంని హెడ్ కోచ్గా లీడ్ చేసిన మార్క్ బౌచర్ని, కేకేఆర్ టీం ఫార్మర్ కెప్టెన్ అయిన ఇయాన్ మార్గన్ కోసం అయితే ట్రై చేస్తున్నట్లుగా ఒక చిన్న సమాచారం అయితే ఉంది. నెక్స్ట్ టీం కేకేఆర్. లాస్ట్ 3 ఏళ్ల నుంచి చంద్రకాంత్ పండిట్ అయితే కేకేఆర్ టీంని హెడ్ కోచ్గా అయితే లీడ్ చేస్తున్నాడు. తన కోచింగ్ టెన్యూర్లో కేకేఆర్ టీం 2023 సీజన్లో పాయింట్ టేబుల్లో 7th ప్లేస్లో అయితే వచ్చింది. 2024 సీజన్లో ఛాంపియన్గా అయితే నిలిచారు. 2025 సీజన్లో మళ్ళీ పాయింట్ టేబుల్లో 8th ప్లేస్ అయితే వచ్చింది. మధ్యలో 2024 సీజన్లో కేకేఆర్ టీం ఛాంపియన్గా నిలిచిన అక్కడ క్రెడిట్ మొత్తం గౌతమ్ గంభీర్కి అయితే వెళ్ళిపోయింది. యూజువల్గా గౌతమ్ గంభీర్ కేకేఆర్ టీంలో లేనప్పుడు 2023-2025 ఈ రెండు సీజన్స్లో కూడా కేకేఆర్ టీం పెర్ఫార్మెన్స్ అయితే చాలా వరస్ట్గా అయితే ఉంది. కేకేఆర్ టీంకి టైటిల్ని సాధించి పెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని వదిలిపెట్టేయడం, ముఖ్యంగా మరి ఈ సీజన్ ఐపీఎల్ ఆక్షన్లో వెంకటేష్ అయ్యర్ కోసం ఏకంగా 23,75,00,000 అయితే స్పెండ్ చేశారు. మరి వెంకటేష్ అయ్యర్ చూసుకుంటే ఈ సీజన్ పూర్తిగా నిరాశపరచడం అయితే జరిగింది. మరి ఇంత రేట్ ఇచ్చి వెంకటేష్ అయ్యర్ని కొనడానికి హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ ఒత్తిడే కారణమని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అలాగే చంద్రకాంత్ పండిట్పై కేకేఆర్ టీం మేనేజ్మెంట్ అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా, ఎలాగూ చంద్రకాంత్ పండిట్కి ఇచ్చిన 3 years కాంట్రాక్ట్ అయితే ముగియడం అయితే జరిగింది. సో మరొకసారి అయితే తన కాంట్రాక్ట్ని పొడిగించకుండా మోడర్న్ T20 లెజెండ్స్లో ఎవరో ఒకరికి కేకేఆర్ టీం హెడ్ కోచ్గా ఇచ్చి మళ్ళీ గతంలో లాగా పుంజుకోవాలని కేకేఆర్ టీం మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుంది. మరి ఈ సీజన్లో చూసుకోండి, కేకేఆర్ టీం యాక్షన్ టేబుల్ మీదకి వెళ్ళాక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని వదిలిపెట్టారు. వాళ్ళకి టీంని లీడ్ చేయగలిగే ఒక పర్ఫెక్ట్ కెప్టెన్ అయితే అవసరం. అలాంటి టైంలో
కెప్టెన్సీ క్యాపబిలిటీస్ ఉన్న పర్సన్ ఎవరిని కూడా పిక్ చేసుకోకుండా లాస్ట్లో అన్సోల్డ్ అయిన అజింక్య రహానేని తీసుకొని సీజన్ స్టార్ట్ అవుతుందనగా ఆ టైంలో కెప్టెన్ కోసం చాలా తర్జన భర్జనలు పడి చివరికి చేసేదేం లేక అజింక్య రహానేకి అయితే కెప్టెన్సీ బాధ్యతలు అయితే ఒప్పచెప్పారు. అజింక్య రహానే అయితే మరి ఈ సీజన్లో కేకేఆర్ టీంని సరిగా అయితే హ్యాండిల్ చేయలేకపోయాడు. అదే ఆక్షన్ టేబుల్ మీద ఒక మంచి ప్లేయర్ని కెప్టెన్గా పిక్ చేస్తుంటే కేకేఆర్ టీం పెర్ఫార్మెన్స్ అయితే మరొకలా అయితే ఉండేది. ఈ విధంగా ఆక్షన్ టేబుల్ మీద తన ఫెయిల్యూర్స్ టీంని సరిగా నడిపించలేకపోతున్నాడు కాబట్టి పక్కా మరి చంద్రకాంత్ పండిట్కి అయితే కేకేఆర్ టీం ఉద్వాసన పలికే అవకాశం అయితే ఉంది. డొమెస్టిక్ లెవెల్కి వచ్చేసరికి చంద్రకాంత్ పండిట్ అయితే చాలా మంచి కోచ్, వివిధ టీమ్స్ని అయితే సక్సెస్ఫుల్గా అయితే నడిపించాడు. బట్ ఐపీఎల్ ఫ్రాంచైజీని ఒక హెడ్ కోచ్గా అయితే లీడ్ చేయడంలో అయితే మాత్రం విఫలమయ్యాడు. ఇంకా లాస్ట్ టీం చెన్నై సూపర్ కింగ్స్. మరి ఈ టీంకు చూసుకుంటే 2009 నుంచి ప్రజెంట్ 2025 వరకు స్టీఫెన్ ఫ్లెమింగే హెడ్ కోచ్గా అయితే ఉన్నాడు. మరి తన టెన్యూర్లో ఐపీఎల్లో ఏ టీంకి సాధ్యం కానంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే సిఎస్కే టీం అయితే ఇచ్చింది. 5 టైటిళ్ళు, మరో 4 సార్లు రన్నర్అప్గా అయితే నిలిచారు. లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి సిఎస్కే టీం పెర్ఫార్మెన్స్ డల్ అయిపోయింది, కానీ అంతకుముందు ప్రతి సీజన్లో కూడా సిఎస్కే టీం అయితే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయ్యేది. 2020 సీజన్ నుంచి 2025 ఈ 6 ఏళ్లలో మొత్తం 2 టైమ్స్ సిఎస్కే టీం ఛాంపియన్గా నిలిస్తే మరొక 4 సీజన్స్లో అయితే ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై కాలేదు. గ్రూప్ స్టేజ్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సిఎస్కే టీం కూడా పెద్దగా కోచింగ్ స్టాఫ్లో ఎప్పుడు మార్పులు కూడా చెయ్యదు. ఏళ్ల తరబడి ఒకే కోచింగ్ స్టాఫ్ని అయితే కంటిన్యూ చేస్తూ వస్తుంది. అలా అని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ను కూడా ఉన్న పలంగా రాబోయే సీజన్ కోసం తనని చేంజ్ చేస్తారని నేను అయితే అనుకోను. కానీ సిఎస్కే టీం ప్రస్తుతం ట్రాన్సాక్షన్ ఫేజ్లో అయితే ఉంది. ఇప్పుడు పూర్తిగా మార్చుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ప్లేయర్గా ధోని పెర్ఫార్మెన్స్ కూడా నానాటికి అయితే తగ్గిపోతుంది. ఎంఎస్డి ఈ ఏజ్లో తన మోకాలు ఇంజురీతో ఒక పక్క బాధపడుతూ ప్లేయర్గా మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ అనేది కష్టమే. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ధోని అయితే ఒక సరికొత్త అవతారంలోకి మారవలసిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు వరకు ప్లేయర్గా సిఎస్కే టీంకి ఒక సక్సెస్ని, గౌరవాన్ని అయితే తెచ్చిపెట్టాడు. రాబోయే నెక్స్ట్ 2026 సీజన్ తర్వాత నుంచి తను సిఎస్కే టీంని స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్లేస్లో హెడ్ కోచ్గా లీడ్ చేసి సిఎస్కే టీంకి పునర్వైభవాన్ని అయితే కల్పించాలి. ధోని ఒక పక్క టీంలో కొనసాగుతూ సిఎస్కే టీం ఫ్యూచర్ కెప్టెన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమవుతున్నాయి. ధోని ప్రెజెంట్స్ అక్కడ ఉండగా ఎవ్వరు కూడా ధోనిలా అయితే సక్సెస్ఫుల్గా సిఎస్కే టీంని అయితే లీడ్ చేయలేకపోతున్నారు. అదే ధోని ప్లేయర్గా కాకుండా కోచింగ్ స్టాఫ్లో ఉంటే పరిస్థితి డిఫరెంట్గా అయితే ఉంటుంది. ధోని నెక్స్ట్ సీజన్ ఒకవేళ ప్లేయర్గా ఆడకపోతే తను సిఎస్కే టీంలోకి ఒక హెడ్ కోచ్గా వచ్చి బ్యాటింగ్ కోచ్గా సురేష్ రైనాను తెచ్చుకుంటే సరికొత్త ఒక నూతన అధ్యాయంలోకి అయితే సిఎస్కే టీం ఎంటర్ అయినట్లుగా అయితే ఉంటుంది. సిఎస్కే టీం ఇప్పుడు ప్రెజెంట్ కష్టాల్లో ఉంది కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకుంటే ఆ టీం ఫ్యూచర్కి అనేది చాలా బాగుంటుంది. ధోని రైనా కాంబో తల చిన్న తల ఇద్దరు కూడా సిఎస్కే టీం మంచిగా ఎప్పుడు కోరుకుంటారు కాబట్టి వాళ్ళు మరోసారి సిఎస్కే టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఈ వీడియో చూస్తున్న సిఎస్కే ఫ్యాన్స్, మరి మీ ఒపీనియన్ ప్రకారం హెడ్ కోచ్గా బ్యాటింగ్ కోచ్గా ధోని, సురేష్ రైనా వస్తే ఎలా ఉంటుందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరి ఇది ఫ్రెండ్స్ ఎల్ఎస్జి, కేకేఆర్, సిఎస్కే హెడ్ కోచ్ల గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చి డైలీ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.